హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గానండి, షిరిన్ జుల్పాల్ ఛానల్ నుంచి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే పచ్చి రొయ్యల ఫ్రై అండి, రొయ్యల వేపుడు. ఇది చేస్తాను. ఇదంతా కూడా చేయటం అనేది నేను ఈరోజు మీకు వీడియో రూపంలో చూపిస్తాను. రండి. ఈ రొయ్యల ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటేనండి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా కూర మనము పొయ్యి మీద వేసేటప్పటికి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది పచ్చి రొయ్యలు వచ్చేసి 2 kgs తీసుకొచ్చారండి మా హస్బెండ్. 2 kgs తీసుకొస్తే ఇవి పెద్ద రొయ్యలు కావటం వలన వలిసేటప్పటికి ఇంత కేజీ వచ్చాయండి. అందులో వేస్టేజ్ అంతా పోను కూడా. అలా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే లోపల ఎల్లోవి గ్రీన్వి వస్తాయండి. రొయ్యట లోపల సన్నటి తీగల్లాగా ఉంటాయి. అవన్నీ కూడా మనము నీట్గా తీసేసి క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి 2 times అయితే క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసిన తర్వాత ఇలా పెట్టినవే 2 kgs తీసుకొస్తే 1 kgs వచ్చాయండి. ఇలా పెట్టుకుని ఈ రొయ్యలు తర్వాత మనం ఏం చేయాలంటే ఇది రొయ్యల కూరలోకి ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి. లాస్ట్లో గార్నిష్ కోసము కొత్తిమీర కూడా అలా పెట్టుకున్నానండి. తర్వాత మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అందులోకి నేనైతేనండి ఇందులో ఏమేమి వేస్తానంటే గసగసాలు, కొబ్బరి, జీడిపప్పులు అండి. ఈ 3 కూడా నేను కలిపి పేస్ట్ వేస్తానండి. ఈ 3 కూడా నాన్ వెజ్లో ఎందులైనా సరే వేస్తే కనుక చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది. ఈ గసగసాలు, ఎండి కొబ్బరి, ఇదేంటి జీడిపప్పు అండి. ఈ 3 వేస్తే కనుక ప్రతి కర్రీ కూడా మటన్లో కూడా చాలా టేస్ట్ వస్తుందండి. మటన్ కర్రీ కూడా ఇప్పుడు నేనైతే రొయ్యల ఫ్రై కూడా వేస్తానండి. ఇంకా మనకు కావాల్సింది ఇందులో ధనియాలు, చెక్క, లవంగాలు అండి. ఈ 3 కూడా నేను కొంచెం లైట్గా ఫ్రై చేసి పొడి మసాలా లాగా పెడతాను. లాస్ట్లో కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత నేను అందులో గార్నిష్ చేసేసి పొడి మసాలాతో గార్నిష్ చేసేసి ఈ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసి లాస్ట్లో ఇక కర్రీ అనేది నేను ఆపేస్తానండి. అక్కడితో మనకి ఫ్రై అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను కర్రీ స్టార్ట్ చేస్తాను, చూద్దాం రండి. ఇలా నేనైతేనండి ముందుగా గరం మసాలా అనేది కొంచెము ధనియాలు, లవంగాలు, చెక్క ఈ 3 వేసి కొంచెం లైట్గా ఫ్రై అవనిచ్చి పొడి మసాలాకి తీసేస్తానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఏం చేస్తానంటానండి, ఏ రోజైతే నాన్ వెజ్ వండుతానో ఆ రోజు వరకే పెడతానండి మిక్సీలో. అంతేగాని ఎక్కువ ఎక్సెస్ పెట్టేసి ఏదైనా కూడా నాన్ వెజ్ చేసేటప్పుడు మనము ఏ రోజు మసాలా ఆ రోజు బట్టి అప్పటికప్పుడు మనము ఫ్రై చేసేసి గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కర్రీలో వేసుకుంటే కనుక ఆ కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఈ ఫ్రై కూర కూడా స్టార్ట్ చేస్తున్నానండి. రొయ్యల ఫ్రై కదండి, కొంచెము ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేను ఈ ఆయిల్ వచ్చేటప్పటికండి గానుగ దగ్గర పల్లి ఆయిల్ పట్టిస్తానండి. ఒకవేళ నాకు టైం కుదరటం పట్టించకపోతే కనుక పల్లి ఆయిల్ వచ్చేసి 350 రూపీస్ చొప్పున మాకు గానగ దగ్గర అమ్ముతారండి కేజీ. నేను అలా కూడా తెచ్చేసుకుంటాను. నాన్ వెజ్కి ఎస్పెషల్లీ నేనైతే ఈ పల్లి ఆయిలే పట్టించిందే వాడతానండి. అప్పుడే మీకు నాన్ వెజ్ కూరలు అనేది చాలా టేస్ట్గా వస్తాయి. ఇందులో వచ్చేసి నేను సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకుంటానండి. ఎప్పుడన్నా గారెలు, పూర్ణాలు, పునుగులు వేయాలన్నా కూడా వాడతాను. ఇందులో వచ్చేసి పల్లి ఆయిల్ పెట్టుకుంటానండి నేను కర్రీస్కి. మళ్ళీ ఇందులో వచ్చేసి ఈ చిన్న క్యాన్లో వచ్చేసి నెయ్యి పెడతానండి. ఇందులో నెయ్యి పెట్టి ఇందులో చపాతీలకి కానీ ఇంకేదన్నా కర్రీస్లో వేయాలన్నా చేతి దగ్గర ఉంటుంది అనేసి నేను ఈ పైన పెట్టుకుంటానండి. ఈ గ్లాసెస్, కప్స్ కూడా ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా హాల్లోకి వెళ్ళకుండా గమ్ముని ఇక్కడ తీసేసి ఇందులో పోసేసి ఇస్తానండి. అలాగే ఇప్పుడు ఈ బాండిని వేడెక్కింది కదండి, ఇందులో వచ్చేసి ఈ ఆనియన్స్ అనేది నేను ముందుగా వేసేస్తాను. ఈ ఆనియన్స్ అనేదండి గోల్డ్ కలర్ వచ్చేదాకా, బ్రౌన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వచ్చేసి నేను కొంచెం ఇది పసుపు వేసానండి. ఇప్పుడు ఈ పసుపు అనేది వేసాం కదా, నిదానంగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది లైట్ బ్రౌనిష్, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కూడా వీటినన్నిటినీ ఫ్రై చేద్దామండి.
ఈ ఆనియన్స్ వచ్చేసండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇలా గోల్డ్ కలర్లోకి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటేనండి, ఈ రొయ్యలు ఇలా తీసి పెట్టుకున్నాను కదా నేను, ఈ రొయ్యలు అనేది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఈ రొయ్యలు వచ్చేసి వేసేసాను కదండి. వేసిన తర్వాత దీన్ని ఈ ఆనియన్స్లో ఇలా కలిగి పెట్టుకొని ఇందులో ఇప్పుడు ఈ రొయ్యల్లోనండి వాటర్ కొంచెం బయటకు వస్తాయి అన్నమాట. ఆ నీస్ వాటర్ అంతా ఎగిరేదాకా ఇలా వాటర్లోనే హీట్ అవ్వనిచ్చి ఈలోపు బాయిల్ కూడా అయిపోతాయండి రొయ్యలు. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయటం జరుగుతుందండి. ఇప్పుడు ఈ రొయ్యలు అనేయండి ఇందాక వేసాను కదా ఆనియన్స్లో, ఇప్పుడు చక్కగా బాయిల్ అయిపోయి ఉడికిపోవటం జరిగింది. ఈ నీస్ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ మొత్తం ఎగిరిపోయిందండి ఇందులో. ఇప్పుడు ఈ ఎగిరిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇప్పుడు ఇందులో ఈ రొయ్యల కర్రీలో వేస్తానండి. ఎందుకంటే ఇది రొయ్యల ఫ్రై కదండి, గుజ్జు రావాలంటే కంపల్సరీగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలండి. తర్వాత ఏం చేస్తానంటే ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ విడివిడిగా పట్టాను కదండి, ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకుంటే మనకు అప్పుడే ఈ నాన్ వెజ్కి టేస్ట్ అనేది రావడం జరుగుతుందండి. ఈ కొబ్బరి గసగసాలు ఇందులో కాజు కూడా వేసానండి, ఇందాక చూపించాను కదా మీకు. ఈ కాజు ఈ మూడు కలిపి నేను మిక్స్ చేశానండి. ఆ మిక్స్ చేసిందే ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కర్రీలో వేయటం జరిగిందండి. ఇప్పుడు ఈ మూడు వేసేసాం కదండి ఇందులో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటేనండి ఉప్పు కారం అనేది వేయటం జరుగుతుందండి ఇందులో. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి నేను ఇందులోనండి పింక్ రాక్ సాల్ట్ అనేది వాడతానండి నేను వచ్చేసి. ఈ కారం కూడా కొత్త కారం కదండి, బాగా ఇదిగా ఉందండి, ఘాటుగా ఉంది. నేను ఎక్కువ బళ్ళారి కారం వాడతానండి. ఇది ఎందుకంటే కలర్ ఉంటుంది, ఘాటు ఉండదు కర్రీస్లో ఎప్పుడైనా సరే, అందుకే ఈ కారం వాడతానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మసాలాలు వేసేసినట్టేనండి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలుపుకొని ఇవన్నీ కూడా మనం ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటే అందులో వచ్చేసి మనకి ఇంకా నియర్ బై చక్కగా ఇందాక నీళ్ళు పోవటానికి కాసేపు బాయిల్ అయింది కదండి ఈ రొయ్యలు అనేవి. ఇప్పుడు ఈ వాటర్ పోసేస్తే కూడా చక్కగా ఉడికిపోవటం జరుగుతుందండి. ఇది అనేది దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇందాక చూపించినట్లుగా నేను గరం మసాలా కొత్తిమీర వేసి అప్పుడు చక్కగా ఫ్రై అనేది కొంచెం దగ్గరికి రావాలి కదండి. దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అనేది కర్రీ ఇంకా మనకి కంప్లీట్ అయినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ రొయ్యల ఫ్రై అండి పూర్తిగా ఫ్రై అవ్వటం జరిగింది, దగ్గరకు వచ్చేసిందండి. మొత్తము గ్రేవీ అంతా కూడా ఎగిరిపోయి ఇలా ఫ్రై రూపంలో దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి గరం మసాలా, ఆ గరం మసాలాని వేసేసి ఇలా గరం మసాలాతో గార్నిష్ చేసి, అలాగే మనం ఇందాక నేను కొత్తిమీర కొంచెం పుదీనా కూడా 4 ఆకులు తీసుకొచ్చానండి. ఈ కొత్తిమీర పుదీనాతో వేసేసి ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచి గరం మసాలా అండ్ కొత్తిమీర పుదీనా కూడా అండి వేసేసి ఇలా గార్నిష్ చేసేసుకుంటే కనుక మనకి ఫ్లేవర్ అనేది చక్కగా రావటం జరుగుతుంది. రొయ్యల కూరలో కొంచెం పుదీనా కొత్తిమీర లాస్ట్లో మనం గరం మసాలాతో గార్నిష్ చేసాం కదండి,
ఆ గరం మసాలా కూడా ఇప్పుడు కర్రీకి అంతా కూడా చక్కగా పట్టేసేసింది. ఇందాక నేను స్టార్టింగ్లో ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ రొయ్యల ఫ్రై కదండి, ఫ్రైకి ఆ మసాలాలన్నీ చక్కగా పట్టేటప్పటికి అంతా సరిపోయిందండి. ఆయిల్ కొంచెం కూడా ఎక్సెస్గా మిగలలేదనమాట. ఫ్రై కూరలు అనేవండి మనకి ఎప్పటైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా ఆయిల్ లేకుండా ఉంటే మళ్ళీ కరెక్ట్గా ఫ్రై అవ్వదండి. అలాగే ఇప్పుడు చూసారు కదండి, ఈ రొయ్యల కూర అనేది కంప్లీట్ అవ్వటం జరిగిందండి. అలాగే మా ఛానల్ నుంచి ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.